దేవునికి మనము ప్రభావితమైనటువంటి ప్రార్థన చేయాలి. ప్రభావితమైనటువంటి ప్రార్థన ఎప్పుడు మార్చివేయబడుతుందంటే నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. అందుకే ద బెస్ట్ వే టు అప్రోచ్ గాడ్, దేవుణ్ణి మనం వేడుకునేటువంటి అతి ఉన్నతమైనటువంటి మార్గము ఏది అంటే దేవుడు మన పట్ల చేసినటువంటి వాగ్దానాల్ని మనం వెతికి పట్టుకొని ఆ వాగ్దానాలను బట్టి మనం దేవుణ్ణి అడగటము. మనం అనుకుంటా ఉండొచ్చు, అబ్రహాం ఇంత ముసలివాడు అయిపోయాడు కదండి, తెల్ల వెంట్రుకలు చక్కగా వచ్చేసి ఉండి ఉంటాయి, అసలు ఈ టైంలో అసలు పిల్లలు పుడతారా, అసలు అవుతుందా అనేటువంటి ఆలోచన అబ్రహాం కలిగి ఉండొచ్చు. కానీ అబ్రహాము దేవుని పట్ల చూపించినటువంటి విశ్వసనీయత ఎలా ఉందంటే ఆయన సందేహింపక ఆయన కృతజ్ఞతతోనే మాత్రమే ప్రార్థించాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆయన సందేహింపలేదంట, కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన రూఢిగా విశ్వసించాడు. ఈరోజు నీ యొక్క విశ్వాసమును నీవు రూఢిగా కనపరచాలంటే దేవుడు చెయ్యనటువంటి కార్యము నీ జీవితంలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందని నీవు రూఢిగా నమ్మాలి. అంటే ఏంటంటే నీవు వందనాలు చెల్లించాలి. అబ్రహాము విశ్వాసము ద్వారా దేవునిలో బలపరచబడ్డాడు. అబ్రహాము ఎప్పుడు చూడలేనటువంటి కార్యం కొరకు ఇంకా ఆయన ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నీవు అడుక్కుంటే బలపరచబడవు, నీవు వందనాలు చెల్లిస్తే బలపరచబడతావు. ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వారు ముందడుగు వేయాలంటే కృతజ్ఞత భావంగా నీ యొక్క హృదయాన్ని మార్చుకోవాలి.